ప్రభు అయిన యేసు నామాన మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22, 23, 24 వచనాల నుండి ధ్యానించబోతున్నాం. మహావృక్షమైన ఒక చిన్న కొమ్మ గురించిన ఉపమానం. మూడుబారింది, చెదిరింది, కూలింది, శిథిలమైంది, నాశనమైంది, నష్టపోయింది, నిస్సారమైపోయింది. దానిలో చిగురు మళ్ళా పుడుతుందా? నూతన ప్రారంభాలు ఉన్నాయా? ఉంటే ఎలా? ఎవరితోనూ? మాట చెబుతా, మనుష్యులమైన మనకి మూడుబారడం అనేది, చెదరడం అనేది, శిథిలమవడం అనేది, నశించడం అనేది, నష్టపోవడం అనేది, ఖాళీ అవడం అనేది సహజం, అతి సులభం. మూడు బారిన మన జీవితాల్లో నుండి, చెదిరిన మన జీవితాల్లో నుండి, శిథిలమైన మన జీవితాల్లో నుండి, నశించిపోతున్న మన జీవితాల్లో నుండి, నష్టపోయి ఖాళీ అయిపోయిన మన జీవితాల నుండి నూతన ప్రారంభాలు తేవడం దేవునికి సులభం, సహజం. ఆ దేవుని కార్యం మన జీవితంలో అవ్వాలంటే ఏం కావాలి? ఏం మిగలాలి? ఈ మధ్యనే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం నుండి కొన్ని మాటలు మనం ధ్యానించాం. ఎండిన ఎముకలున్న ఒక లోయ గురించి, అక్కడ జరిగిన దేవుని కార్యం గురించి. ఇక్కడ అదే దేవుని కార్యము ఏ రీతిగా జరుగుతుంది? ఆ దేవుని కార్యము జరగాలి అంటే ఏం కావాలి? ఎంత నష్టపోయినా, ఎంత శిథిలమైనా, ఎంత నాశనమైనా, ఎంత మోడిబారినా దైవం కాస్తో కూస్తో పక్కన పెడతాడు, పక్కన ఉంచుతాడు. మనం పెట్టేది కాదు, అది దేవుడే పెడతాడు. దానిని బైబిల్లో ఏమంటారంటే శేషము, మిగిలింది. మిగిల్చేది ఎవరు? దైవమే. ఆ మిగిలిన దాని నుండి నూతన ఆరంభం, కొత్త ఆరంభమే కాదు, ఫలం, అత్యధికమైన ఫలం, నీడ, ప్రాణదాయకమైన నీడ దైవం పుట్టిస్తాడు. ఏంటండి చెట్లు అంటారు, నాటడం అంటారు, పెరగడం అంటారు, మళ్ళీ నీడ అంటారు, దీని అర్థం ఏంటి అని అడుగుతారు మీరు. దాని అర్థం యెహెజ్కేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో మొదటి 21 వచనాల్లో ఉంది. ఎప్పుడైనా సరే ఇలాంటి ఉపమానాలు అర్థం అవ్వాలంటే ఆ 3-4 వచనాలే కాదు, ఆ ముందున్న భాగాన్ని, వెనుకున్న భాగాన్ని జాగ్రత్తగా చదవాలి. 21వ అధ్యాయంలో వచనంలో చూస్తే ఏం జరిగిందంటే, అప్పటికే నష్టపోయారు ఇశ్రాయేలు యొక్క సైన్యం. కొంతమంది పారిపోయారు, పారిపోయిన వాళ్ళు కూడా కూలిపోయారు. అంటే వీళ్ళు చేసింది ఏదో గట్టిగానే చేశారు, నష్టపోయింది కూడా గట్టిగా నష్టపోయారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ మిగిలారు? మిగిలిన వాళ్ళు నలుదిశలకి చెదిరిపోయారు. చెదిరిపోయారు కానీ ఇంకా ఉన్నారు, ఇంకా మిగిలారు. జ్ఞాపకం ఉంచుకోండి పదాలు: మిగలడము, శేషము. దేవుడు మనుష్యులను ఎంత మొత్తినా కాస్తో కూస్తో పక్కన పెడతాడు. అది మనుషులకి ఆశ, దేవునికి అవకాశం. మీలో వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా మొత్తబడ్డాము, ఖాళీ అయిపోయాము, నష్టపోయాము, నాశనం అయిపోయాము, శిథిలం అయిపోయాము, చెదిరిపోయాము అనుకుంటే ఓ మాట చెప్తాను. దైవం మీలో నుండి మీ కొరకు కాస్తో కోస్తో శేషాన్ని పక్కన పెట్టాడు. చరిత్రలో దేశాలు, జనులు వినాశనం అయిపోయినాయి, కూలిపోయినాయి,
పేరు మారిపోయింది, చెదిరిపోయింది, మోడుబారిపోయింది అనుకుంటే దైవం అలాంటి దేశాల్లో నుండి, అలాంటి కుటుంబాల్లో నుండి ఒకరినిద్దరిని పక్కన పెట్టడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా ఆ యొక్క నష్టపోయిన ప్రజలను లేవనెత్తడం కాకుండా వాళ్ళను అనేక మందికి నీడగా చేయడానికి. ఈ నాశనానికి కారణం ఎవరు? ఈజీగా చెప్తారు, దేవుడు అంటారు. గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలే కారణం నాశనానికి. ఒకసారి మనం అవ్వచ్చు, మరొకసారి ఎదుటోలు అవ్వచ్చు. మనం నష్టపోయినప్పుడు మన నుండి దైవం యొక్క కార్యం దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మీద ఎలా తిరుగుబాటు చేశారనేది యెహెజ్కేలు గ్రంథము మొదటి 16 అధ్యాయాల్లోనే మీకు కనబడుతుంది. విసుగుపోయి దేవుడు ఒక ఉపమానాన్ని, పొడుపు కథను, విప్పుడు కథను చెప్పడం జరిగింది యెహెజ్కేలు ద్వారా. ఆ యొక్క కథ 17వ అధ్యాయంలో మొదటి 21 వచనాల్లో మనకి కనబడుతుంది. దానికి బ్యాక్గ్రౌండ్, ఆ కథ అర్థం అవ్వాలంటే 21వ వచనం అర్థం కావాలి. కూలారు, మిగిలిన వాళ్ళు కూడా కూలారు, కొంతమంది మిగిలారు. ఆ మిగిలిన నుండి దేవుని యొక్క కార్యం జరుగుతుంది. కూలడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ఎడల చేసిన తిరుగుబాటు. ఏంటి ఆ తిరుగుబాటు? ఆ యొక్క ఉపమానం చెప్పు. 2 పక్షిరాజులు ఉన్నాయంట. 2 పక్షిరాజుల మధ్యన వ్యత్యాసం తెలియక ఒక పక్షిరాజు ఇంకొక పక్షిరాజు అనుకొని దేవుని ప్రజలు దేవుని మీద, ఒక పక్షిరాజు మీద తిరుగుబడ్డారంట. మొదటి పక్షిరాజు నానా విధములైన, నానా రంగులు కలిగిన, విచిత్రమైన రంగులు కలిగిన రెక్కలు, పెద్ద పెద్ద ఈకలు, వింతైన ఈకలు. చూడ్డానికి పక్షిరాజే, చూడ్డానికి వింతగా ఉంది, విచిత్రంగా ఉంది. ఏం చేస్తుంది? దేవదారు వృక్షం యొక్క చిగురును తీసుకెళ్ళి పట్టుకెళ్ళి వర్తక దేశంలో వర్తకుల మధ్యన దానిని నాటుతుంది. గమనించండి, అప్పటికే 598వ క్రీస్తు పూర్వం నెబుకద్నెజరు రావడం, ఇశ్రాయేలు మీద దాడులు చేయడం, మొదటి దఫా నాయకుల్ని, రాజకుటుంబాన్ని బానిసలుగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఆ దేవదారు వృక్షాన్ని వర్తక దేశములో, వర్తక పురములో నాటడం జరిగింది. ఈ దేవదారు వృక్షం ఏం జరిగిందంట? ద్రాక్షవల్లిగా మారింది. గమనిస్తున్నారా? పట్టుకుందట, తీసుకెళ్ళిందంట, నాటేసిందంట. అది ఒక పక్షిరాజు. మొదటి 6 వచనాల్లో దాని గురించి మనం చదువుతాం. 7వ వచనం నుండి మరొక పక్షిరాజు గురించి వ్రాయబడి ఉంది. దానికి కూడా పొడిగైన ఈకలు ఉన్నాయి, పెద్ద రెక్కలు ఉన్నాయి. అది ఎట్టా వచ్చింది? విచిత్రగాను, వింతలుగాను చూపించి ముచ్చట్లు చేసేది కాదు. అది పేదల తరపున నిలబడే పక్షిరాజు. ఆకాశానికి రాజు ఈ పక్షిరాజు. ఆకాశాన్ని, భూమిని సృష్టించిన ఈ రాజు, పక్షిరాజు ఏమంటుందంటే ప్రవచించండి అంది. యెహెజ్కేలా, ప్రవచించము. ఏంటి? ఓకే, వచ్చావు దేవదారు వృక్షంగా, ద్రాక్షవల్లిగా మారిపోయావు. పర్లేదులే, బిజినెస్ కంట్రీలోనే ఉన్నాను, బిజినెస్ పీపుల్ మధ్యనే ఉన్నాను, మా నేబర్హుడ్ బాగుంది, నడిచిపోతుంది అనుకుంటున్నావేమో. ఇదిగో పచ్చగా ఉన్నావు అనుకుంటున్నావు కదా, నీ పచ్చదనాన్ని వాళ్ళు తినేస్తారు, ఈ వర్తకులు, బబులోను వారు. ఎట్టా?
నీ వేలను పెరికివేస్తారు, నీ ఫలాలను తినేస్తారు, ఎండబెడతారు నిన్ను. ఆ పక్షిరాజుకి ఈ పక్షిరాజుకి తేడా ఏంటో నాటబడిన పెరిగిన ద్రాక్షవల్లికి తెలియలేదు. ఈ రోజుల్లో మనము తెలుగు క్రైస్తవులము దేవుని మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నామో తెలుసా? ఆ పక్షిరాజుకి ఈ పక్షిరాజుకి తేడా మనకు తెలియక అప్పుడప్పుడు అధికారం నీళ్ళలో పడిపోతాం. ఇక ఏ పక్షిరాజు కనబడినా అది యెహోవాయే అనుకుంటాం. అప్పుడప్పుడు అంతా పచ్చగా ఉంది అనిపిస్తుంది. ఇక ఏ పక్షిరాజు కనబడినా అది సైన్యములకు అధిపతి యగు యెహోవాయే అనుకుంటాం. కన్ఫ్యూజ్ చెందకండి. రెండు పక్షిరాజుల మధ్యన బతుకుతున్నాము. ఏది ఎలాంటి పక్షిరాజో గుర్తుపట్టాల్సిన బాధ్యత మనది. ఉప్పుకి కర్పూరానికి తేడా తెలియని రోజులు ఇవి. నిజానికి అబద్ధానికి తేడా తెలియని రోజులు ఇవి. దేవుని పాలనకు మనుషుల యొక్క పాలనకు తేడా తెలియని రోజులు. రాజ్యానికి సామ్రాజ్యానికి తేడా తెలియని రోజులు. దేవుని మాటకి మనుషుల మాటకి తేడా తెలియని రోజులు. పక్షిరాజుల మధ్యన దొరికిపోయాము. ఏ పక్షిరాజును నమ్మాలో తెలియక ఏ పక్షిరాజును నమ్మాలో ఆ పక్షిరాజు మీద మనము తిరుగుబాటు చేస్తున్నాము. మొదటి పక్షిరాజు ఏమో పట్టుకొని పోతుంది, వర్తకుల మధ్యన నాటుతుంది, పచ్చగుండి మురిసిపోతున్నారు. రెండో పక్షిరాజు రావడం, ఆ యొక్క పైకమ్మను త్రుంచడం, మరలా పర్వతం మీద నాటడమే కాదు, ప్రాణాన్ని పోయడమే కాదు, ఫలింపజేయడమే కాదు, ప్రాణదాయకమైన నీడగా అనేక పక్షులకు చేయడం. ఆ నీళ్ళు ఆ కొమ్మల మీద వచ్చి చిన్న చిన్న కొమ్మలతో గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి ఆ పక్షులు ఇంకా 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 విస్తరించడం, నీడిచ్చే చెట్టుగా మారింది. ఎవరి చేతిలో ఉండొచ్చింది అది? ఎవరి చేతి చేత త్రుంచబడింది? యెహోవా అనే పక్షిరాజు. అందుకని అంటాడు 23వ వచనంలో, నీచమైన చెట్టుని ఘనమైన చెట్టుగాను, ఘనమైన చెట్టుని నీచమైన చెట్టుగాను, పచ్చని చెట్టుని ఎండిపోయిన చెట్టుగాను, ఎండిపోయిన చెట్లను వికసించే చెట్లుగాను చేయు నేనే స్వయంగా త్రుంచుతాను, నాటుతాను. సమాజంలో గనులైన వారిని నీచులుగాను, నీచులైన వాళ్ళని గనులుగాను, బలిసిన వాళ్ళని ఎండిన వాళ్ళు గాను, ఎండిన వాళ్ళను వికసించేవారు గాను, జీవితాల్లో మార్పులు, సమాజంలో సమతుల్యాన్ని తీసుకొచ్చే ఆ దైవం ఈరోజు మీకు నాకు మాట చెప్పడం జరుగుతుంది. ఏంటి? త్రుంచేది నేను, నాటేది నేను, ఫలింపజేసేది నేను. దాన్నే కదా మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య అంటాడు, ఇదిగో ఆ కార్యం ఈరోజు మీ మధ్య జరుగుతుంది. శిష్యులు నవ్వుకుని ఉంటారు, ఏంటి మేమేంటి అంతవృక్షం ఏంటి, ఈయనేంటి అంతవృక్షం ఏంటి, కన్న మరియమ్మ ఏంటి, నీడనిచ్చే అంతవృక్షం ఏంటి అని వాళ్ళు అనుకుని ఉంటారు. సువార్తలు చదువుతున్న వాళ్ళు కూడా అనుకుని ఉంటారు, ఏంటిది మనమేమో భయంతో బతుకుతున్నాము, మన మధ్యలో తుంచబడ్డం ఏంటి, నాటపడ్డం ఏంటి, ఎదగడం ఏంటి, నీడవడం ఏంటి? ఆ దేవుని రాజ్యం ఎలా?
మరియమ్మ విన్నది, విశ్వసించింది, దేవుడు కార్యానికి విధేయురాలయ్యింది. నాకు ఒక వ్యక్తి తెలుసు, చనిపోయాడు, ఆయన కాలం చేశాడు. నేను చేసే ఆఫీసులో దాని పేరే అది, సిగ్మండ్ రీ గ్లోబల్ మిషన్ సెంటర్. 1948లో హై స్కూల్ స్టూడెంట్, 17 సంవత్సరాలు, 17 ఏళ్ళు వయసు. నార్త్ కొరియాలో అప్పుడు కమ్యూనిస్టులు వచ్చి ఏం చేశారంటే క్రైస్తవ పిల్లల్ని స్కూల్ నుండి బయటకు గెంటేశారు. 19వ సంవత్సరంలో తండ్రిని పోగొట్టుకున్నాడు. తండ్రి ఒక పాస్టర్ గారు చెరసాల్లో పెట్టి చంపేశారు. కబురు వచ్చింది. 19 సంవత్సరాల వయసులో తన యొక్క సోదరుడు దేశం వదిలి పారిపోయారు ప్రాణాల కోసం. సౌత్ కొరియా వెళ్ళిపోయారు. అక్కడి నుండి అమెరికా వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ చిన్న కొమ్మ మహావృక్షం అయిపోయింది. అమెరికాలో ఉన్న ప్రొటెస్టెంట్ చర్చెస్ అన్నిటికీ ఒక ఎన్సిసి యుఎస్ఏని ఒక ఆర్గనైజేషన్ ఉంది. దానికి ఒక నాయకుడు అయ్యాడు. PCUSA, ప్రెస్బిటేరియన్ చర్చ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దానికి ఒక మోడరేటర్ అయ్యాడు. అంతేకాదు ప్రపంచంలో ఎన్నో దేశాలకి తనే మిషనరీస్ని వెతికి ట్రైనింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. 1995లో దాదాపు 50 సంవత్సరాల తరువాత నార్త్ కొరియా, సౌత్ కొరియా తిరిగి ఒకటవ్వాలనే ఉద్దేశంతో ఒక సిలువెట్టు పట్టుకెళ్ళి నార్త్ కొరియా, సౌత్ కొరియాల మధ్యన పెట్టి ప్రార్థించడం జరిగింది. అది ఒకటవ్వాలన్న పోరాటం ఈ రోజుకి ఇంకా జరుగుతూనే ఉంది. చిన్న కొమ్మ మహావృక్షం. ఇలాంటి కథలు మీకు ఎన్నో చెప్పగలను. నా జీవితంలో, మా కుటుంబం జీవితంలో, మీ జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో చూసుంటారు. చిన్న చిన్న కొమ్మలు పెద్ద పెద్ద వృక్షాలు అవడాలు. కారణం తుంచేది ఆయన, నాటేది ఆయన, ప్రాణం పోసేది ఆయన, ఫలింపజేసేది ఆయన, ప్రాణదాయకమైన నీడగా వృక్షాలుగా చేసేది ఆయన. విందాం, విశ్వసిద్దాం. దైవం మన జీవితాల్లో చేస్తున్న కార్యానికి విధేయులు అవుదాము. 3 వీలు. విందాము దేవుని మాట, విశ్వసిద్దాము దేవుడు ఈ కార్యాన్ని చేయగలడు మన జీవితాల్లోని. 3, దేవుడు ఆ కార్యాన్ని ఆల్రెడీ 3 బారిన చదిరిన, నాశనమైన, నష్టపోయిన, ఖాళీ అయిన మన జీవితాల్లో ప్రారంభించాడని ఆ కార్యానికి విధేయులు అవుదాము. ఉంటాను మరి. సెలవు.